హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్కి స్వాగతం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు మెయిల్స్ పెడుతున్నారు ఈ మెంతి పొడి ఆవ పొడి ఎలా తయారు చేసుకోవాలని. సింపుల్ అండి, ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం మెంతులు ఒక 100 గ్రామ్స్, అలాగే ఆవాలు ఒక 100 గ్రామ్స్ నేను తీసుకున్నాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మెంతులనే వేయించాలి, ఆవాలని వేయించరండి. ఎక్కడ కూడా వేయించకుండానే పౌడర్ చేసేసుకుంటారు. ఇది ముందుగా మీరు మెంతులని వేయించేసుకోండి. ఒక కళాయి వేడి చేసేసుకొని దాంట్లో మీరు ఈ మెంతులు వేసేసి కనీసం ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, తొందరగా మాడిపోతాయి అన్నమాట. మీరు గ్యాస్ దగ్గరే ఉండేసి వీటిని వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మాడకుండా మీరు జాగ్రత్తగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్లు మనం అన్ని పచ్చళ్ళకి వాడుకోవచ్చండి. మీరు ఆవకాయ పెట్టుకున్నా సరే, మీరు ఏ పచ్చడి చేసినా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఆవ పొడి మెంతి పొడి తయారు చేసుకునే విధానం నాకు తెలిసి అయితే ఇంతవరకే. నేను ఈ పౌడర్లని సపరేట్గా డబ్బాలో స్టోర్ చేసి గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మీరు చల్లారనివ్వండి. ముందుగా మీరు ఆవాలని మీరు డైరెక్ట్గా ఇలా మీరు ఏమి డస్ట్ ఏం లేకుండా చూసుకొని మీరు డైరెక్ట్గా పౌడర్ చేసుకోండి. కాకపోతే ఇది పౌడర్ మెత్తగా పట్టుకోవాలండి, మరి గరుకులుగా లేకుండా. ఆవాలు తొందరగా నలగవన్నమాట. మెత్తటి పౌడర్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అయిపోయిన తర్వాత బియ్యం పిండి జల్లెడ పడితే ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు మీరు మెత్తగా చేసేసుకోండి. దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకోండి. మీరు డైరెక్ట్ మీరు పచ్చళ్ళు కూడా వాడేసుకోవచ్చు. అంటే మనం నిలువ పచ్చళ్ళకు ఎక్కువగా వాడుతూ ఉంటామండి ఇవి. ఇప్పుడు మీరు ఇది చల్లారిన తర్వాత మెంతుల్ని పౌడర్ చేసేసి దీన్ని కూడా మీరు మెత్తగా పట్టుకోవాలండి. ఇది కూడా ఈ మెంతుల్ని కూడా కొంచెం కూడా నూకలాగా లేకుండా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. మీరు కావాలంటే జల్లించేసి కూడా మళ్ళీ మీరు రెండోసారి కూడా వేసేసుకోవచ్చు ఈ పౌడర్ని. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని కూడా ఒక గాజు బౌల్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మీ ఇష్టం, అది ఎందులోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మనం సాంబార్లోకి, రసంలోకి, అలాగే మీరు కావాల్సిన ఏ పచ్చళ్ళలోకి అన్నిటిలో కూడా వాడుకోవచ్చండి. చూసారు కదా, ఈ వ్యూస్ అడిగినందుకు నేను ఇది రెసిపీ చూపించాను. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేస్తారు అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ థ్యాంక్ యూ అండి.